వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరి వెంట ఏనుగుల రాకేష్ రెడ్డి, నేరేళ్ల రాజేందర్ రెడ్డి, 13వ డివిజన్ ఫోరం అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి 420 హామీ ఇచ్చి ఏం చేసిందని రివ్యూ చేసుకుంటారు ప్రజలు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తారని ఆశపడి కొంతమంది ఓటు వేశారు. కొంతమంది నాయకులు కూడా ఆయన మాటలు ఇది బోధపడి అలా విరోధులు అందరూ తలకాయ పడుతున్నారు. రమ్మంటే అందరూ ఉపయోగించాల్సిన కార్పొరేటర్ మొత్తం అవుతారట. ఇక వాళ్ళని తీసుకుని వేరే కావాలని నేను ఎంతో ఉంది అంటున్నాను. ఆ డివిజన్ కార్యకర్తలతో మాట్లాడుతూ చేయడానికి తప్ప డైరెక్ట్ చేయించుకునే ముచ్చట లేదని చెప్పేశారు. అంటే ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అవుట్ అయిపోయింది, అవినీతిమయ్యాడు. కానీ అన్ని బ్రోకర్ మాటలు, అబద్ధ మాటలు మాట్లాడి అధికారులకు వచ్చి ఏం చేయలేదని చేతి ఎత్తేసింది. ఇలా తుమ్మలనాగేశ్వర గారు మాట్లాడుతూ పొరపాటు జరిగింది, మేము రుణమాఫీ సర్వే చేసినాం, రైతు బంధు కూడా సర్వే ఇచ్చినాం, పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ముసలి 200 పాపం కేసీఆర్ 2000 తింటే వాళ్ళు 4000 వరకు ముసలు ఏర్పడకుండా బూది పారేసారు. ఇక 4000 రాలేదని తలకాయ పడుతున్నాం. మా కేసీఆర్ పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. పాపం కళ్యాణ లక్ష్మి ఏ రాష్ట్రంలో ఏ విషయంలో ఎలక్ట్రిక్గా మన దగ్గర ₹1,00,000 ఇస్తే బాగిచ్చాడు వాడు కులబంగా వారికి గుద్దు ఆడలకు 2,500 అన్ని పోకరాబాద్. ఇప్పుడు అన్ని ఏమంటారు, పైసలు అన్ని ఏమంటారు, నేను చేయలేనంటాడు. అవినీతి పనులు అయిపోయాడు. మంత్రులు ఎమ్మెల్యే దోసెట్టినారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అట్టని పాపేయాలి. సర్వే చేస్తున్నారు వాళ్ళు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్ పెడితే ఎమ్మెల్సీ ఎన్నిక, మన ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే అని సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాలే వాళ్ళు కొట్టాలి. ఇంకో మొత్తం దాదాపు 100 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అందరూ తెచ్చిపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టామంటే సార్ ఆడుతారు. ఘోరమైన పరిస్థితి. దయచేసి చిన్న కార్యకర్తలు పేరు వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాం. వర్ధనపేట ధైర్యం వచ్చాడు. ఈరోజు ఒక మంచి నాయకులు లేడని కొంత అట్టి బాధపడ్డాం. ధైర్యం వచ్చే వరకే నిన్న కష్టాలు పెద్ద ఎత్తున చేయాలి. ఈరోజు కూడా పొద్దునంటే ఉత్తరం నుంచి కూడా కార్యకర్తలు వచ్చి వాళ్ళు రోజు రోజు పెరుగుతున్నారు. ఈరోజు ఆరోగ్యంలో కూడా బాబు ఆ కుటుంబం అంతా కూడా నాకు తెలుగుదేశం నుంచి దగ్గర. నేను తెలుగుదేశంలోకి వచ్చి మన నాయన దగ్గర కూడా దగ్గర వచ్చి నాయన